హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుక్ మోనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదొచ్చేసి మా చిన్నోని బర్త్‌డే రోజన్నమాట. సో, మేము బర్త్‌డే అనేది నైట్ టైమ్ చేసుకున్నాము. సో, ఈవినింగ్ 6 కల్లా బర్త్‌డే స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాము. సో, నేను 4:30కి అలా మేము కమిటీ హాల్‌లో చేస్తున్నామన్నమాట. సో, కమిటీ హాల్‌కొచ్చేసాను. సో, డెకరేషన్ ఎంతవరకు వచ్చిందా అని చెక్ చేయడానికొచ్చానన్నమాట. సో, ఈ డెకరేషన్ నాకు చాలా నచ్చి కొన్ని పింట్రెస్ట్‌లో చూసాను. కొన్ని ఇన్‌స్టా పేజెస్‌లలో చూసి చేయించుకున్నానన్నమాట. ఫైనల్లీ నాకు ఈ డెకరేషన్ కావాలని చెప్పేసి నేను చేయించాను. సో, మీరు లాస్ట్‌లో చూడండి డెకరేషన్ ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా చాలా బావుంటుందన్నమాట. సో, బ్యాక్ సైడ్ ఇలా బ్యానర్ వచ్చేసి అందులో మా చిన్నోని పేరొచ్చేసి పీతాని తేజస్ టర్న్స్ 1 ఇంతే. ఇంకా ఇంత సింపుల్‌గా ఉండి ఇలా బెలూన్స్‌తో చాలా వచ్చింది డెకరేషన్. ఎండ్ వరకు చూడండి. మీకు గూడా డెకరేషన్ చాలా నచ్చుతుంది. సో, మాకిలా సెపరేట్‌గా రూమ్ అనేది ఇచ్చారు కమిటీ హాల్‌లోనే. సో, డెకరేషన్ పక్కనన్నమాట. సో, అందులోనే మేము రెడీ అయిపోయాము. సో, మేము అలా 5:00 అనుకున్నాము. రెడీ అయిపోవాలని జెప్పేసి. బట్ కొద్దిగా లేట్‌గానే రెడీ అయ్యాం. 5:30 కల్లా 6:30 వరకు మేము రెడీ అయిపోయాము. ప్రోగ్రామ్ 6కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఒక్కొక్కళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది గదా! కేక్ కటింగ్ వచ్చేసి నైట్ 8:30, 9 అయిందన్నమాట. కొద్దిగా లేట్‌గానే అయిందని జెప్పాలి. సో, ఇక్కడ మా హస్బెండ్‌కి సింగిల్ స్టిల్స్ తీస్తున్నారు. అండ్ ఇక్కడ మా అత్తయ్య ఇంకా మా మావయ్య మా చిన్నోనితో ఫోటోస్ తీస్తున్నారన్నమాట. సో, నేనలా కొన్ని ఫోటోస్ తీసి అండ్ కొన్ని వీడియోస్ తీస్తున్నాం. పడుకోబెడదామని ట్రై చేశాను. ఆలింతలు తీస్తున్నాడు. ఫీడింగ్ ఇస్తే ఫీడింగ్ తాగట్లేదు. అండ్ అసలు పడుకోవట్లేదన్నమాట. ఎంత పడుకోబెడదామని ట్రై చేషినా గూడా. సో, కొద్దిసేపు పడుకుంటే బావుంటుంది అనుకున్నాను. బట్ పడుకోవట్లేదు. సో, అప్పటికి ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. సో, మేము కొన్ని సింగిల్ ఫోటోస్ అండ్ కొన్ని కపుల్ ఫోటోస్ అలా తీసుకుంటూ ఉన్నామన్నమాట. సో, డెకరేషన్‌కి ఇదిగోండి ఇలా నేను టేబుల్ పైన పేరు గూడా పెట్టిచ్చానన్నమాట. తేజస్ అని జెప్పేసి రావాలని జెప్పేసి. సో, దీనికి వాళ్ళు ఒక 1000 ఎక్స్‌ట్రా కాస్ట్ చేశారు. పర్లేదు నాకలా రావాలి అని జెప్పేసి పెట్టించుకున్నాను. ఇక్కడ మా చిన్నోనికి ఫస్ట్ సింగిల్ ఫోటోస్ తీసాము. అస్సలు కోఆపరేట్ జేయట్లేదు. తర్వాత మేము కపుల్ ఫోటోస్ అండ్ సింగిల్ ఫోటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి కొన్ని సింగిల్ ఫోటోస్ తీయడానికి ట్రై చేసాము. ఓకే. బానే దిగాడు. అండ్ ఇదొచ్చేసి సింపుల్ కేక్‌కి పెద్ద నేను హడావిడి అస్సలు చేయలేదు. నాకు సింపుల్‌గా కేక్ అయిపోవాలనుకుంటే ఒక 1500లో ఇలా 2 టైర్ కేక్ అనేది వచ్చేసింది. 3 కేజెస్ అన్నమాట. చాలా సింపుల్ ఇలా బటర్‌ఫ్లై డిజైన్స్‌తో అనుకున్నాను. నాకు గూడా కేక్ చాలా నచ్చింది. అసలు కేక్ టేస్ట్ గూడా చేయలేదు నేను బర్త్‌డే రోజన్నమాట. ఇక్కడ వేసుకున్న కాస్ట్యూమ్స్ వచ్చేసి నేను, మా హస్బెండ్, మా తమ్ముడు అండ్ మా చిన్నోడు. మొత్తం సేమ్ కాస్ట్యూమ్స్ అన్నమాట. సో, వాళ్ళు ముగ్గురు డిజైన్ చేయించుకున్నారు. నేనొచ్చేసి రెడీమేడ్‌దే తీసేసుకున్నాను. అప్పటికే 8:30 అయిపోతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట. డిన్నర్‌కి కూడా లేట్ అయిపోతుంది. చాలా త్వరగా స్టార్ట్ చేసేయాలి అనుకున్నాం. బట్ కొంతమంది రాకపోవడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. స్టార్ట్ చేసేసామన్నమాట. వీడియో కూడా ఎక్కువ డ్యూరేషన్ లేదు. సో, చాలా చిన్న క్లిప్పింగ్స్. దుర్గా వచ్చిందని తెలుసు కదా మీకు బర్త్‌డేకి. సో, తనకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు అలా కొన్ని క్లిప్పింగ్స్ తీసేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు బర్త్‌డే డెకరేషన్ అనేది డెకరేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నాకు డెకరేషన్ చాలా నచ్చింది. వచ్చిన వాళ్ళకి గూడా డెకరేషన్ అంతే నచ్చింది. అండ్ మా కాస్ట్యూమ్స్ గూడా అందరికీ చాలా నచ్చింది. అందరూ మెచ్చుకున్నారన్నమాట. కాస్ట్యూమ్స్ బావున్నాయి. డెకరేషన్ గూడా చాలా బావుంది అని జెప్పేసి. అండ్ ఇక్కడ 1 వస్తుంది గదా! సో, కేక్ కటింగ్ అయిపోయినాక ఆ 1 తీసి పక్కన పెట్టేసాము. ఫోటోస్ నీట్‌గా రావని జెప్పేసి ఫుల్‌గా వస్తాయి ఇలా అని జెప్పారని. సో, ఇక్కడ మమ్మీ వాళ్ళన్నమాట. సో, మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు సో, మేమందరం కొన్ని ఫోటోస్ అలా దిగేసాము. అండ్ నా గొంతు కొద్దిగా డిఫరెంట్‌గా వస్తుంది. ఎక్స్‌క్యూజ్ చేసేయండి. బర్త్‌డే అయిపోయినప్పటి నుంచి కోల్డ్, ఫీవర్, కాఫ్ కోల్డ్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఇప్పటికి కోల్డ్ స్టార్ట్ అయ్యి కూడా మోర్ దెన్ 10 డేస్ అవుతుంది. బట్ ఏం చేద్దాం ఇంకో 1 వీక్ ఉంటదేమో నాకు తెలిసి. ఇక్కడ అక్క, బావ కూడా చిన్నోనికి రింగ్ పెట్టేస్తున్నారన్నమాట. గోల్డ్ రింగ్ తెచ్చారు. సో, మమ్మీ వాళ్ళు చైన్ బెటర్ అలా కొన్ని గోల్డ్‌కి కూడా గిఫ్ట్స్ వచ్చాయి. కొన్ని ఇంకా సిల్వర్‌వి అలా చాలా గిఫ్ట్స్ వచ్చాయి. సో, తనకున్న టైంలో కొంతమందిని మాత్రమే క్యాప్చర్ చేయగలిగిందన్నమాట. ఇక్కడొచ్చేసి మా అత్తయ్య, మా మావయ్య. సో, మీరు ఆల్రెడీ వీళ్ళని కొన్ని వీడియోస్‌లో చూసుండొచ్చు, చూడకపోవచ్చు. నేను కొన్నిట్లో మాత్రం మా అత్తయ్యనైతే ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడొచ్చేసి మా పెద్దమ్మన్నమాట. సో, అలా అందరూ కొన్ని ఫోటోస్, కొన్ని వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇదొచ్చేసి మా రెండో మావయ్య, మా అన్న, మా వదిన, మా అమ్ములు మీ అందరికీ తెలుసు అమ్ములొచ్చేసి. అండ్ వాళ్ళతోనే మా పెద్దమ్మ ఇలా కొన్ని ఫోటోస్ అండ్ క్లిప్పింగ్స్. డే వచ్చేసి మేము అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా వచ్చింది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. అండ్ మేము బాక్సెస్ తెప్పించాము. కొంతసేపు సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసాము. వాటికి సంబంధించిన వీడియోస్ నేను షార్ట్ వీడియోస్‌లో కూడా పోస్ట్ చేశాను. సో, అన్ని షార్ట్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అందులో మా చెల్లె, మా పిన్ని, మా అత్తయ్య, మా మామయ్య కొంతమందిని ఆల్మోస్ట్ అందరిని కవర్ చేయలేకపోవచ్చు. బట్ కొంతమందినైతే దుర్గా కవర్ చేసిందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా బామర్ది వాళ్ళ వైఫ్ అండ్ ఇక్కడ అందరూ రిలేటివ్స్ అన్నమాట. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఫోటోస్ దిగుతున్నారు. అలానే పక్కన డిన్నర్ స్టార్ట్ చేసేసాము. అలానే తిన్నికి వెళ్ళిపోయారన్నమాట. సో, నాకైతే బర్త్‌డే చెప్పాను గదా! ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా నచ్చింది. చాలా అనిపిచ్చింది. ఈ బర్త్‌డే కోసం ఆల్మోస్ట్ నేను 1 మంత్ నుంచి ప్రిపేర్ అవుతున్నానన్నమాట. మా చిన్నోని బర్త్‌డే ఉందనంగానే. సో,
ఇంకేంటి, ఎలా ప్రిపేర్ జేయాలి, డెకరేషన్ ఏమన్నా ప్రతీదీ ఈ బర్త్‌డేలో నేను సెలెక్ట్ జేసిందే. ఆ డ్రెసెస్ అవ్వచ్చు, డెకరేషన్ అవ్వచ్చు, ఫుడ్ దగ్గర ఏమేం ఫుడ్ పెట్టాల్సిందవ్వచ్చు. మా హస్బెండ్ కంప్లీట్ ఆప్షన్ నాకే ఇచ్చేసారన్నమాట. ఇదొచ్చేసి మా తమ్ముని ఫ్రెండ్స్. "నీకెలా నచ్చితే నువ్వు అలా చేసుకో డెకరేషన్ గానీ, బర్త్‌డే గానీ. నీకేది నచ్చినా పర్లేదు నేను జూసుకుంటాను. నీకు నచ్చినట్టు చేసుకో" అని జెప్పారన్నమాట. సో, డెకరేషన్ మొత్తం నా మీదనే వదిలేసారు. డెకరేషన్ గానీ, ఫుడ్ గానీ, ఫుడ్ దగ్గర గూడా ఇది బెడదాం, అది బెడదాం గానీ ఆయన గూడా ఏం జెప్పలేదు. "నీకు నచ్చింది జూసుకో నువ్వెలా పెట్టాలనుకుంటున్నావో అలా పర్లేదు. నువ్వెలా జేయాలి అనుకుంటున్నావో చిన్నోని బర్త్‌డే అలా జేసుకో" అని చెప్పారన్నమాట రజినక్క. ఎలాగో మ్యారేజ్ గూడా మేము అనుకున్నంత చేసుకోలేకపోయాము. అది సెపరేట్ స్టోరీ లేండి. అది నేను మీకు తర్వాత ఎప్పుడన్నా అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. బట్ మ్యారేజ్ గూడా అనుకున్నంత చేసుకోలేకపోయాము. చిన్నోని బర్త్‌డే అన్నా చాలా చేసుకోవాలి అని జెప్పేసి అనుకున్నామన్నమాట. కాస్ట్యూమ్స్ గానీ, డెకరేషన్ గానీ, ఏదన్నా గానీ ఎక్కడా తగ్గలేదసలు. మేము ఎలా అనుకున్నామో, నేనెలా విజువల్ చేసుకున్నానో నాకు అలానే వచ్చిందన్నమాట బర్త్‌డే. ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట. కాకపోతే బర్త్‌డే అయిపోయేసరికి చిన్న బ్యాక్ డ్రాప్ ఏందంటే, చిన్న బాధ అని గాదు గానీ పర్లేదు. నా కాలు కొద్దిగా బెనికింది. మా హస్బెండ్‌కి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసిందన్నమాట. ఇక్కడొచ్చేసి దుర్గ వాళ్ళు ఫోటో ఫ్రేమ్స్ ఇస్తున్నారు. సో, వాళ్ళతో గూడా కొన్ని ఫోటోస్ తీసేసుకున్నాము. అండ్ నా కాలు కొద్దిగా 2 ఇయర్స్ చిన్నోడు కడుపులో పట్టప్పటి నుంచి నేను హిల్స్ యూజ్ చేయడం మానేశాను. అప్పుడే బర్త్‌డే రోజే హిల్స్ కొనుక్కొని స్టార్ట్ చేశానన్నమాట. ఆఫ్టర్ 2 ఇయర్స్ వాడు కడుపులో పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు నేను హిల్స్ యూజ్ చేయలేదు. వాని బర్త్‌డే వచ్చేసరికి గూడా. వాడిని హిల్స్ పైన ఎత్తుకొని క్యారీ చేయలేమని చెప్పేసి. సో, ఆ రోజు హిల్స్ ఏసుకొని నడుస్తుంటే స్టేజ్ పైన జస్ట్ ఇలా కాలు బెనికింది. సర్లే ఏమవ్వదు అనుకున్నాను. స్టేజ్‌లో గూడా కొద్దిగా చిన్న హోల్ ఉండే. ఏం గాదులే అనుకున్నాను. ఇలా ఇంకా సాంగ్స్ పెట్టేసి అవి డాన్స్ చేస్తుంటే డాన్స్ అంతా చేసుకున్నాం. ఫోటోస్ అన్నీ అయిపోయి ఎండింగ్‌కొచ్చేసరికి ఇక కాలు బెనికిందన్నమాట. అసలు కాళ్ళు ఒక అడుగు పాదం తీసి పాదం పెట్టలేనంత నొప్పి. మా హస్బెండ్‌కొచ్చేసి బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ముందు నుంచే చాలా బ్యాక్ పెయిన్ ఉండే. బట్ ఓపికతో తీశారు. మా చిన్నోడు కూడా ఎక్కువ క్రాంకీగా ఏం ఫీల్ అవ్వలేదు. మధ్యలో కొద్దిసేపు ఏడ్చాడన్నమాట. కొద్దిగా వానికి ఆడిస్తూ అలా అలా ఫోటోస్ తీసాం గానీ, నేను మా ఇల్లు మమ్మీ వాళ్ళ ఇల్లు సెకండ్ ఫ్లోర్ గదా! సో, అక్కడ మెట్లు గూడా ఎక్కలేకపోయాను. అంత కాలు నొప్పొచ్చేసిందన్నమాట. ఇక్కడొచ్చేసి మా ఆడపడుచు ఇంకా నేను కొన్ని ఫోటోస్ తీసుకుంటున్నాము. అండ్ డ్యాడీ ఏం చేశారంటే కొద్దిగా జండు బామ్ రాసి కట్టుంటుంది. కట్టు టైట్‌గా కట్టారు. నెక్స్ట్ డే కల్లా కొద్దిగా రిలీఫ్ ఉండే. ఒక 2 డేస్‌లో పెయిన్ గూడా తగ్గిపోయింది. ఫైనల్లీ ఇది మా చిన్నోని బర్త్‌డే వీడియో. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకేమనిపించింది ఏంటిది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇంతే వీడియో. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ ఛానెల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అండ్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. బాయ్ అందరికీ. మళ్ళీ కలుస్తాం.